హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్సీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనేసి అనుకుంటున్నా. నేనైతే బాగున్నాను. చూడండి, ఇది పనసకాయ కచ్చకాయ అన్నమాట. బిర్యానీ, పనసకాయ బిర్యానీకి ఇప్పుడు ఇది ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ మనము ఈ పనసకాయ పొట్టు తీయాలి అని అంటే మనం చేతులకి ఆయిల్ రాసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి ఆయిల్ రాసుకోకుండా డైరెక్ట్గా కట్ చేసుకున్న అంటే ముక్కలుగా చేసుకుంటుండే మనకి దురద పెడుతుంది. మళ్ళీ ప్లస్ అది గమ్ముగా ఉంటుంది అన్నమాట, స్టిక్కీగా ఉంటుంది. సో అందుకని ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్నాక చూడండి, మేము ఫస్ట్ నైఫ్తో అంటే కత్తితోటి ట్రై చేసాము పొట్టు తీయడం, కానీ రాలేదు. సో లాస్ట్కి మళ్ళీ కత్తిపీట ఈలపీటతోటి పొట్టుని తీసేసాము నీట్గా. ఇక చూడండి, ఇప్పుడు పొట్టు తీయడం అయిపోయింది. ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. నా ఛానల్ టెన్సీ వ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. తర్వాత ప్రాసెస్ వేసుకోవాలి. చాలా వేసిన వీడియో ఎక్కువ చాలా బట్టి స్పూన్ పెట్టింది. పసుపును ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఆ ముక్కలకి పట్టియాలి. ఎందుకనంటే అవి కలర్ బ్లాక్ కలర్గా అవుతున్నాయి అన్నమాట, కలర్ చేంజ్ అవుతున్నాయి. సో తర్వాత ఇప్పుడు మనం కారము వేసుకున్నాం. ఎందుకంటే అన్ని మసాలాలన్నీ ఆ ముక్కలకి పట్టించి ఒక 1 hour పక్కకు పెట్టాలి. సో అందుకని ఇంకొకటి అన్నీ వేసి కలుపుదాం లాస్ట్కి. సో కారం వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తర్వాత ధనియాల పొడి వేసుకొని, గరం మసాలా కూడా వేసుకోవాలి. సో గరం మసాలా కొంచెం తక్కువైంది. గరం మసాలా కూడా ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను. తర్వాత కర్డ్ వేసుకోవాలి, పెరుగు వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఏమో ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి. ఎందుకంటే ఈ వేయించుకున్న ఆనియన్స్ కూడా ఆ ముక్కలకి పట్టియాలి. సో అందుకని ఒక సైడ్ ఏమో ఆనియన్స్ వేయించుకుంటున్నాము. ఆ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతసేపు సిమ్లో పెట్టి వేయించాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడేమో గరం మసాలా ఎలా పట్టాలో చూడండి. దాంట్లో లవంగాలు వేసాను, తర్వాత చెక్క వేయాలి, దాచిన చెక్క అన్నమాట. తర్వాత సాజీరా వేసుకోవాలి. మధ్యలో ఈ ఆనియన్స్ కూడా కలుపుతూ ఉండాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. సో ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవాలి. గరం మసాలా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టెన్సీ వ్లాగ్స్. లైక్, షేర్, కామెంట్ కూడా చేసుకోండి. చూడండి, గరం మసాలా రెడీ అయింది. మొత్తం గ్రైండర్ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయింది, ఇంకా వేగాలి. అవి చిన్న సిమ్లో పెట్టేసి వేయించుతూ కలుపుతూ ఉండాలి. తర్వాత దీంట్లో ఒక 2 లెమన్ జ్యూస్ కూడా అవి పిండాలి. దాంట్లో లెమన్ జ్యూస్ ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుంది అనేసి లెమన్ జ్యూస్ కూడా వేసాము. తర్వాత కొంచెం పెరుగు కూడా వేసాము, ఇంకొంచెము. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి మొత్తం మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ ఆనియన్స్ కూడా వేసి కలుపుకొని వేరే గిన్నెలోకి అన్నీ షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అది షిఫ్ట్ చేసి ఒక 1 hour సేపు పక్కన పెట్టుకోవాలి, నానాలన్నమాట. చూడండి, ఇప్పుడు నానిపోయింది. 1 hour పక్కకు పెట్టినాం. తర్వాత ఇక బియ్యం అది 1 kg అన్నమాట. సో 1 kg రైస్ తీసుకున్నాం. ఇక ఇది కడిగి నానబెట్టుకున్నాము 1/2 hour. ఇక బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా, మసాలా. ఇది జాక్ ఫ్రూట్ కాదు, పనస.
ఇగో దమ్కి కావాల్సిన బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఇవి. ఇగో ఇది పనస, జాక్ ఫ్రూట్, పనసకాయ పచ్చిది అన్నమాట. ఇది ఇగో మధ్యలో పెరుగు అన్నీ రెడీగా పెట్టుకున్నాం. స్టవ్ ఆన్ చేసి ఇక మన బిర్యానీ వేసుకోవడానికి గిన్నె పెట్టుకున్నాం, పెద్ద గిన్నె. ఫస్ట్ ఆయిల్ పోస్తున్నారు. ఇంత క్వాంటిటీ ఆయిల్ పోస్తున్నా 4 స్పూన్స్ సరిపడా తగినంత ఆయిల్ వేడెక్కినాక పట్ట, ఆకు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా అవి కొంచెం వేగినాక ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి వేగాలి, కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేది. ఈ ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ కానీ అందులో ఉన్నాయి తొందరగా ఫ్రై అవుతుంది. వేగినాయి ఇవి ఆనియన్స్. పుదీనా వేసుకోవాలి, తర్వాత పెరుగు వేసుకోవాలి. గ్రేవీ కోసం పెరుగు వేసుకోవాలి. అయితే మొత్తం కలిపేసే చిటికెడు పసుపు, తర్వాత కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పనసకాయలని దాంట్లో వేసేసేయాలి. మనం కలిపెట్టుకున్న పనసకాయ ముక్కల్ని వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి అవి ఎట్లున్నాయి, అవి చికెన్ ముక్కలు ఎక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి. అసలు కొంచెం చిన్నగా పెట్టుకొని స్టవ్ సిమ్గా పెట్టుకొని అవి కుక్ అయ్యేంతసేపు, కొంచెం కుక్ అయ్యేంతసేపు వదిలేసేయాలి మూత పెట్టి. 15 అయితేనేమో 5 minutes చాలు. నార్మల్గా ఉడకబెడతాను కాబట్టి ఒక 15 minutes పడుతుంది, కొంచెం పెద్దగా. రైస్కి బిర్యానీ వేయడానికి గిన్నె పెట్టుకున్నాం, ఆయిల్ పోసుకున్నాం. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బిర్యానీ ఆకు, చెక్క, పట్ట, పువ్వు ఇవన్నీ వేసుకొని సాజీరా, తర్వాత మరాఠీ మొగ్గ, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. కలుపు 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 తర్వాత వాటర్ పోసుకోవాలి రైస్కి తగ్గట్టు. ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ కేజీ అర్ధగంట సేపు నానబెట్టినాం. ఇప్పుడు బిర్యానీకి రైస్కి తగినట్టు ఎక్కువనే ఎసరు పెట్టుకోవాలట వాటర్. కిలో రైస్కి 2 kg, లైక్, షేర్, కిలో కామెంట్ రైస్కి 2 లీటర్ల నీళ్ళు, 2 లీటర్లు తక్కువ తర్వాత వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీరు రైస్ ఏ కప్పుతో అయితే వేసుకుంటారో దానికి 3 times వాటర్ పోయాలి. పోసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం ఎసర మసలంతసేపు పెట్టాలి. మధ్యలో పనసకాయ ముక్కల్ని కలపాలి, ఎందుకంటే కింద అడుగు మరి మాడిపోతుంది కదా, అడుగంటకుండా అనేసి కలుపుకోవాలి. ఎట్లా పడితే అట్లా కలుపుకోవాలి, ఒకటే యాంగిల్గా కలుపుకోవాలి.
ఇష్టమైనట్టు కలిపినాం అనుకో అది మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతాయి. మనం చికెన్ పీస్లు అయితే ఎట్లా కలుపుతామో అట్లనే దీన్ని కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ ముక్కలు ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకుంటాను అడగంటకుండా. గింజుడు కాదు, కొంచెం గింజ ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాం. అట్లా అనేటప్పుడు మనం బిర్యానీ రైస్కి ఎసరు పెట్టుకున్నాం కదా, మసులుతుంది వాటర్. ఇప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మోర్ వీడియోస్ నేను ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. రైస్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఎక్కువ అయిపోయింది, అందుకని ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఈక్వల్గా షేర్ చేసాము. రైస్ని చేసినాక మనం ఫస్ట్ కర్రీ లాగా చేసుకున్నాం కదా పనసకాయని, దాంట్లో వేసుకుంటున్నాం లేయర్ లెక్క. రైస్ అలా ఈక్వల్గా స్ప్లిట్ చేసుకోవాలి దాంట్లో లేయర్ లాగా. ఒక స్టెప్ ఏమో కింద ఆల్రెడీ కర్రీ ఉంది, కొంచెం ఆల్రెడీ కర్రీ తీసి పక్కకు పెట్టాము. తర్వాత రైస్ వేసాము. రైస్ వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ మనం వేయించి పెట్టుకుంటే ఆనియన్స్ పుదీనా వేసుకోవచ్చు అన్నమాట. లేయర్ కర్రీ వేసుకోవాలి. ఒక లేయర్ రైస్ వేసినాక ఇగో మళ్ళీ మిగిలింది దీంట్లో వేసేసినాం. తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. మనము ఒకవేళ ఆనియన్స్ బ్రౌనిష్ కలర్గా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి దీని మీద. ఒక లేయర్ కర్రీ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లేయర్గా. తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుంటున్నాం ఒక లేయర్లో. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, మొత్తం రౌండ్గా ఈక్వల్గా ఉండేటట్టు ఈక్వల్గా అనుకోవాలి. అనుకున్నాక వాటర్ పోయాలి. ఇక రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాం మనం. మనకి ఎందుకంటే మంచిగా ఫ్లేవర్ వాసన వస్తాయి ఇక్కడ స్మెల్. ఇప్పటికే బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది, పనసకాయ వాసన కూడా వస్తుంది. నెయ్యి వేసుకున్నాక ఇగో లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఫ్లేవర్ కోసం అని. నిమ్మకాయ గింజలు లేకుండా వేసుకోవాలి సిరప్. ఇక మూత పెట్టేసి దమ్ము పెట్టేసా. పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ పోసాం అనమాట, ఎందుకంటే వెయిట్గా ఉండాలనేసి. దమ్ చేయడానికి గిన్నె పెట్టినాం అనమాట. లాస్ట్ ఫైనల్గా మన పనసకాయ బిర్యానీ రెడీ అయింది. న్యాచురల్ కలర్ వేయకుండా న్యాచురల్ కలర్గా వచ్చేసింది. ఇప్పుడు లేయర్గా వేసుకున్నాం కదా, దాన్ని మొత్తం కింది మీద మొత్తం కలపాలన్నమాట. ఒక్క గిన్నెనే కలుపుకోనికి రాదు కదా, సో కొంచెం వేరే గిన్నెలో వేసి మిక్స్ చేసుకున్నాం దాన్ని. అంత కలిపితేనే నచ్చుతుంది, అందుకే కలుపుతున్నాం అని చెప్పి. అసలు అయితే ఇట్లనే సర్వ్ చేసుకొని తినాలి, కానీ మా ఇంట్లో అందరికీ అది మిక్స్ కావాలి. కింద మీద మొత్తం కలిపిన అన్నం కూడా కలిపినట్టు కలపాలి, అందుకనే కలుపుతున్నాం. చూడండి మంచిగా మిక్స్ అయింది.
స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది. ఇంకేం ఆలస్యం, పనసకాయ బిర్యానీ రెడీ అవుతుంది. రెడీ అయింది, ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా మొత్తం కలుపుతున్నాం చూడండి. నెయ్యి అంతే. నెయ్యి కూడా వేసుకొని కలుపుతున్నాం. ఆ గడ్డ వేడికే కరిగిపోతుంది అన్నమాట. దీంట్లో కూడా ఒక గడ్డ వేసుకున్నాం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. ఇప్పుడు పనసకాయ బిర్యానీ చేసుకున్నాం కదా, సో దానికి ఇంకా ఆలస్యం ఎందుకు, బిర్యానీ రెడీ అయింది. దానికి పెరుగు పచ్చడి చేసుకున్నాము. పెరుగు చల్లలా కొంచెం చేసుకొని దాంట్లో కొత్తిమీర, ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాం. దాంట్లో సాల్ట్ వేసి కలిపేసుకున్నాం. ఇది మన పెరుగు పచ్చడి. అంటే మనం తింటుంటే ఒకవేళ తట్టుతూ ఉంటుంది కదా, సో చాలా ఈజీగా జారడానికి మింగడానికి ఈ చారు అన్నమాట. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. సర్వ్ చేసుకొని ఇక ఆనియన్స్, నిమ్మకాయ కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పనసకాయ బిర్యానీ రెడీ.